ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఏపీలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ షర్మిల సునీత పోరాటం ఆపలేదు. వివేక కేసు సిబిఐ దర్యాప్తు, అందులో బయటపడిన అంశాలు ఎన్నికల అంశంగా మారిపోయిన క్రమంలో కడప కోర్టు ఈ వ్యవహారంపై మాట్లాడొద్దంటూ వివేక కుమార్తె సునీత, వైఎస్ షర్మిల, బీటెక్ రవి, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరికి ఆదేశాలిచ్చింది. దీనిపై సునీత, షర్మిల, బీటెక్ రవి అప్పీలు చేసిన వెంటనే విచారణ జరగలేదు. దీంతో హైకోర్టులో సునీత, షర్మిల, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు 2 బెంచ్లు నిరాకరించాయి. దీంతో ముచ్చటగా 3వ బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఈ నెల 8వ తేదీలోగా తేల్చాలంటూ కడప కోర్టుకు గడువు ఇచ్చింది. కడప కోర్టులో ఇప్పటికే అప్పీలు పిటిషన్లు దాఖలు చేసుకున్న నేపథ్యంలో హైకోర్టులో వీటిపై విచారణ అవసరం లేదని భావిస్తూ దీన్ని ముగించింది. దీంతో ఇప్పుడు బంతి తిరిగి కడప కోర్టులోకే వెళ్ళింది. హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు మరో 5 రోజుల్లో ఈ వ్యవహారంపై సమీక్షించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటించాల్సిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఈ నెల 11తో ముగుస్తుంది. కాబట్టి కడప కోర్టు సానుకూల ఆదేశాలు ఇస్తే ఆ 3 రోజుల్లో ప్రచారంలో వివేక కేసు ప్రస్తావించేందుకు షర్మిల, సునీతకు వీలు దొరుకుతుంది. ఎన్నికలు సమీపించే వేళ ఏమాత్రం అవకాశం దొరికినా ఈ ఇష్యూని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్న షర్మిల, సునీత ప్లాన్ ఏమవుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.